క్రిస్మస్ కేరల్స్ బైబిల్లో లేనప్పటికీ ఎందుకు చేస్తాం? కేరల్స్ అనే పదం అర్థం ఏమిటి? క్యారల్ అనే పదం మూలం ఓల్డ్ ఫ్రెంచ్ క్యారల్ పాట పాడుతూ వలయంగా నడిచే ఆనంద నృత్యం. లాటిన్ చోరోలా ఆనంద గీతం. అదే కేరల్ అంటే ఆనందంతో దేవుని స్తుతించే గీతం. తర్వాత ఈ పదాన్ని చర్చి యేసు జననాన్ని సంతోషంగా పాడే ఆరాధనా పాటలకు వాడింది. బైబిల్లో క్రిస్మస్ కేరల్స్ ఉన్నాయా? బైబిల్లో కేరల్స్ అనే పదం లేదు. కానీ కేరల్స్ వెనుక ఉన్న ఆలోచన పూర్తిగా బైబిల్ ఆధారంగా ఉంది. ప్రత్యక్షంగా లేవు. బైబిల్లో క్యారల్స్ అనే పదం లేదు. పరోక్షంగా ఉన్నాయి. దేవుని రక్షణను పాడమని బైబిల్ చెబుతుంది. సామ్స్ 96:1 యెహోవాకు కొత్త గీతము పాడు. అఫీజన్స్ తెల్లవారుజాము 5:19 కీర్తనలు స్తోత్రాలు పాడుడి. లూక్ అర్ధరాత్రి 2:13 దేవదూతలు యేసు జనన సమయంలో స్తుతించారు. అంటే క్యారల్స్ బైబిల్కం కాదు, కానీ క్యారల్స్ పాడే ఆరాధన. క్యారల్స్ యొక్క ఒరిజిన్ పుట్టుక. క్యారల్స్ మొదట క్రైస్తవ గీతాలు కాదు. ఆదిలో యూరప్ వింటర్ ఫెస్టివల్ పాటలు. క్యారల్ సమానము ఒక వలయంలో డాన్స్ చేస్తూ పాడే పాట. క్రైస్తవులు ఎలా క్యారల్స్ ను స్వీకరించారు? 1223 సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీజీ యేసు జనన నాటకాలు ప్రారంభించాడు. ప్రజలు తమ భాషలో యేసు జనన గీతాలు పాడడం మొదలు పెట్టారు. ఇవి మొదటి క్రిస్టియన్ క్యారల్స్. అయితే బైబిల్లో లేనప్పుడు కేరల్స్ ఎందుకు చేస్తాం? యేసు జననాన్ని ఆనందంగా ప్రకటించడానికి, సువార్తను బయటివారికి చేరవేయడానికి, వాక్యాను ఆరాధన చేయడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి. 1. దేవదూతలు చేసినట్లుగా శుభవార్తను ప్రకటించడానికి కేరల్స్ ద్వారా యేసు జననాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం. 2. సంగీతం ద్వారా దేవునిని ఆరాధించడానికి, పాట కూడా ఆరాధనే. 3. ఆనందం, శాంతి, ఆశను పంచడానికి కేరల్స్ మనుషుల హృదయాలను నెమ్మదిగా మారుస్తాయి. 4. బైబిలు సత్యాలను సులభంగా బోధించడానికి చాలా కేరల్స్లో క్రీస్తు జననం, రక్షణ, ఎమెన్యుయేల్ వంటి సత్యాలు ఉంటాయి. 5. సంఘాన్ని, కుటుంబాలను ఐక్యపరచడానికి కేరల్స్ విశ్వాసులలో సాంగత్యాన్ని పెంచుతాయి. 6. పరిశుద్ధ సంప్రదాయాన్ని కొనసాగించడానికి 4వ శతాబ్దం నుంచి చర్చి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. కేరల్స్ అంటే పాట కాదు, అది శుభవార్తను స్వరాల్లో ప్రకటించే సువార్త. బైబిల్లో పదం లేకపోయినా యేసు జననాన్ని ఆనందంగా పాడుకోవడం బైబిల్ ఆత్మలోనే ఉంది. ఈ రోజులలో చాలామంది కేరల్స్ ని కేవలం వినోదం, డ్యాన్స్, ట్రెండ్లో చూస్తున్నారు. కానీ కేరల్స్ యొక్క నిజమైన అర్థం ఇది కాదు. కేరల్ అంటే యేసు క్రీస్తు జననాన్ని ఆనందంతో ప్రకటిస్తూ దేవునికి స్తోత్రం చేసే ఆత్మీయ గీతం. కేరల్స్ సంప్రదాయం వినోదం కోసం కాదు, సువార్తను సంగీత రూపంలో ప్రకటించడానికి. భూమిపై దేవదూతలు పాడిన ఆనందాన్ని ఈరోజు మనం కేరల్స్ ద్వారా కొనసాగిస్తున్నాం.